the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299, 512 ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలనో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చింది అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది. ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయి పడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ను ఎట్లా అభివృద్ధి చేయాలనో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు మనకు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.